నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో ప్రతి రూపాయి తెచ్చుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. నిధుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. వరంగల్లో నాలా కబ్జాలు ఎక్కడున్నా తొలగించాల్సిందేనన్న సీఎం కబ్జాల వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. వరంగల్లోని మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముందుగా వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు సీఎం. హెలికాప్టర్ నుంచి వరంగల్ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సమయ్యనగర్లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలతో పాటు నయీం నగర్ బ్రిడ్జిని పరిశీలించారు. ఇక హనుమకొండలోని పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో సీఎంకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ వారికి హామీ ఇచ్చారు. వరద ప్రాంతాల పరిశీలన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం, పశు సంపద నష్టంపై నివేదికలు తెప్పించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు. వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు ఇందులో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం. మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయినరో తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి వెంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. దయచేసి నిర్లక్ష్యం అనేది వదలండి. క్షేత్రస్థాయిలకు వెళ్ళండి. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్లు చేయాల్సిందే. నేను కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన మీ ఏసీఆర్లు రాసినప్పుడు మీ ఫీల్డ్ విజిట్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. మీరు అనుకోవచ్చు ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని. ట్రాన్స్ఫర్ చేయకుండా మీ వార్షిక నివేదికలలో కూడా మీరు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసారు, ఎక్కడెక్కడికి వెళ్ళి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని చేసారు, డిజాస్టర్లో ఎన్ని అడ్రస్ చేసారు, అన్నిటిని కలిపి దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా ప్రభుత్వం పరిగణిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము, కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ, అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు.